కుట్ర కేసులతో కూటమి నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. అధికార మదంతో రెచ్చిపోతున్నారు టీడీపీ జనసేన నేతలు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా కేసులు నమోదు చేయిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం దూషించారంటూ పోసాలపై ఇప్పుడు కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వాలు మారగానే అధికార బలంతో కేసులు పెట్టడమేంటని 2 రోజుల క్రితమే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయినా పోలీసు అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించే గొంతులను నులిమేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బిఎన్ఎస్ సెక్షన్ 111ను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తుంది. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్, అసలు పెట్టిన సెక్షన్లు ఏవి కూడా కరెక్ట్గా ఈ కేసుకు సంబంధించినవి కావు. అలాగే అధికారం మారగానే కేసులు బనాయించడం ఏంటని కూడా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఏవి పట్టకుండా కేసులు బనాయిస్తూ వస్తున్నారు అక్రమంగా. డీటెయిల్స్ అంటే కార్తీక్, ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కట్టలు దించుకున్న అరాచకానికి పోసాని కృష్ణమూర్తి అరెస్టు కూడా ఒక పరాకాష్ఠగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన 9 నెలలుగా ఇదే తరహాలో జరుగుతుంది. రాజకీయ ప్రత్యర్థులని అణిచివేసేటువంటి కార్యక్రమం ఒకవైపు చేస్తూనే సోషల్ మీడియాలో దేనికి అంటే ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేసి వారి మీద కూడా అక్రమంగా కేసులు నిర్బంధించడాలు, జైలు పాలు చేయడాలు లాంటి వ్యవహారాలు వరుస జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదైతే లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో దాని ప్రకారం ఇదంతా జరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఇందులో అత్యంత దారుణమైన అంశం ఏంటంటే కొన్ని వ్యవస్థలు కూడా దీనికి సహకరిస్తున్నటువంటి వైనాన్ని మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరి మీద కక్ష కట్టి ఎవరి మీద అయితే అరెస్టులు చేయాల్సి ఉంటుందో వారి పేర్ల ప్రకారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రెడీ చేసి పోలీసులకు అందించడం, పోలీసులు వెంటనే వెళ్ళి కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేసి తీసుకురావడం లాంటి వ్యవహారాలు వరుస వెంబడి జరుగుతున్నాయి. మరోవైపు 111 సెక్షన్ని అత్యంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో దుర్వినియోగం అవుతుంది. దీన్ని గతంలోనే హైకోర్టు గుర్తించి అనేక మార్లు పోలీసు వ్యవస్థని తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తే డీజీపీని కోర్టుకు లాగుతామంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా హెచ్చరించింది. ఇది కాకుండా సుప్రీంకోర్టు సైతం అమరీష్ కుమార్ బెంచి చాలా స్పష్టంగా 111 కేసు సంబంధించి కూడా చెప్పింది. 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేటువంటి వ్యక్తుల మీద కేవలం 41A నోటీసులు ఇచ్చి పంపించాలి తప్ప అనవసరంగా వారిని జైలు పాలు చేయొద్దంటూ కూడా గతంలో చెప్పింది. అయినప్పుడు కూడా ఇటు హైకోర్టు ఆదేశాలు కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కానీ వెయిట్ని కూడా పట్టించుకోకుండా కింది స్థాయి కోర్టులో కొన్ని జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీగల్ సెల్ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద నేరుగా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నారు. పోసాని కృష్ణమూర్తి వ్యవహారంలో కూడా చాలా స్పష్టంగా ఇదే జరిగింది. 111 సెక్షన్ అమలు కాదు దీనికి అని చెప్పారు. అట్లాగే ఐటీ సంబంధించినటువంటి 67 సెక్షన్ కూడా అమలు కాదు అని చెప్తూనే మిగతా 2 సెక్షన్లకు సంబంధించి కేసులు అయితే నమోదు చేసి వాటి మీద రిమాండ్ తరలించారు. కానీ ఆ 2 సెక్షన్లకు సంబంధించి కూడా కేవలం 5 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేటువంటి కేసులే. అలాంటప్పుడు 7 సంవత్సరాల కంటే ఎక్కువ పడితేనే రిమాండ్ పంపించాలి. కానీ ఇక్కడ 5 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష పడేటువంటి కేసులు కూడా ఎందుకు రిమాండ్ విధించారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని ఈ కింది స్థాయి కోర్టులు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయనేటువంటి ఒక చర్చ న్యాయ నిపుణుల నుంచి కూడా వస్తుంది. దీని మీద ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి హైకోర్టు కూడా వెళ్ళే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి న్యాయ నిపుణులు ఉన్నారు. ఏదేమైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక వ్యవహారాన్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవీందర్.